హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్. మీకోసమే మేము టార్గెట్ సిరీస్తో మీ ముందుకు వచ్చామమ్మా. ఈ టార్గెట్ సిరీస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇప్పటి వరకు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు మేడం, మాకు ఏ కాన్సెప్ట్ అర్థం కాలేదు అని అన్నా ఈ క్లాస్ వినే ముందు ఒక పెన్ను పేపర్తో రెడీగా ఉండండి. బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ 45 days మాతో మీరు ట్రావెల్ చేస్తే కనుక యు గెట్ గుడ్ రిజల్ట్స్. ఓకే, ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుండి మీకు 8 మార్క్స్ క్వశ్చన్ వస్తాయనన్నా. సింపుల్గా ఒక కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఒక ప్యాటర్న్లో మైండ్తో ఆలోచించి ఈజీగా రాసే క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఓకే, సో నెక్స్ట్ గోస్ ఫర్ ద టాపిక్. సో హియర్ మీకు 8 మార్క్స్ క్వశ్చన్ మేము డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ మీకు పీరియాడిక్ టేబుల్ అంటే ఏంటన్నది మీరు చూడండి. ఈ పీరియాడిక్ టేబుల్ యొక్క ఓవర్లుక్ వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మీకు పీరియాడిక్ టేబుల్లో ఎస్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎస్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఇన్ బిట్వీన్ we have D block elements. In the bottom of the periodic table we have F block elements. సో ఈ ఎలిమెంట్స్ అన్నవి ఎలా ఉంటాయి అంటే ఎస్, పి, డి, ఎఫ్. సో ఎస్లో మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఫిల్ అవుతాయంటే 2 ఫిల్ అవుతాయి నాన్న. పిలో మ్యాక్సిమం ఎన్ని ఫిల్ అవుతాయి అంటే పిఎక్స్, పివై అండ్ పిజెడ్. సో మీకు మ్యాక్సిమం 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. అగైన్ we have 5 d ఆర్బిటాల్స్. ఎన్ని d ఆర్బిటాల్స్ ఉంటాయి నాన్న? 5 d ఆర్బిటాల్స్. ఈ 5 d ఆర్బిటాల్స్లో మ్యాక్సిమం ఎన్ని ఫిల్ అవుతాయంటే 10 ఎలక్ట్రాన్స్ అన్నవి ఫిల్ అవుతాయి. ఇంకా ఎఫ్లో 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ 7 ఆర్బిటాల్స్లో మ్యాక్సిమం మీకు 1 to 14 ఎలక్ట్రాన్స్ అన్నవి ఫిల్ అవుతాయి. ఇవి 1 to 10, ఇది 1 to 6, ఇది 1 to 2. So the differentiating electron enter into the s orbital we called as s block elements. The differentiating electron enter into the s orbital we called as s block elements. So ఇందులో మీకు ఉన్న 2 ఎలిమెంట్స్ ఏంటి సిరీస్ ఏంటంటే ns1 అండ్ ns2. సో ns1ని మనం ఫస్ట్ ఇయర్ ఎలిమెంట్స్ అని, ns2ని సెకండ్ ఇయర్ ఎలిమెంట్స్ అని అంటాం. ఈ ఫస్ట్ ఇయర్ ఎలిమెంట్స్ని ఏమంటాము అంటే ఆల్కలీ మెటల్స్ అంటాం. ఈ సెకండ్ ఇయర్ ఎలిమెంట్స్ని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటాం. ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ఎందుకు అంటే ఇవి ఎర్త్ క్లస్ట్లో అంటే భూ గనులలో దొరుకుతాయి. ఓకే, సో నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఏమో పీరియాడిక్ టేబుల్కి మనం ఇలా నిల్చుంటే పీరియాడిక్ టేబుల్కి ఇలా ఉన్నాయి, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది రైట్ సైడ్. పీ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి నాన్న? ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇన్ టు ద పీ ఆర్బిటల్. ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇన్ టు ద p orbital we called as p block elements. ఈ p block elements ఎన్ని ఉంటాయంటే 1 to 6 ఎలక్ట్రాన్స్ కాబట్టి 6 షెల్స్, 6 ఆర్ గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ థర్డ్ ఏ, ఫోర్త్ ఏ. థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఏంటన్నా? బోరాన్ ఫ్యామిలీ. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ as బోరాన్ ఫ్యామిలీ. ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటంటారు నాన్న? కార్బన్ ఫ్యామిలీ. ఈ కార్బన్ అటామిక్ నెంబర్ అనేది ఉంటుంది, కార్బన్తో స్టార్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ వి కాల్డ్ as నైట్రోజన్ ఫ్యామిలీ. వెరాస్ సిక్స్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆక్సిజన్, చాల్కోజన్స్ అంటారు నాన్న. ఆక్సిజన్ ఫ్యామిలీ ఆర్ చాల్కోజన్స్. నెక్స్ట్ సెవెంత్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ వి కాల్డ్ as హాలోజన్స్, స్టార్ట్ ఫ్రమ్ ఫ్లోరిన్ ఎలిమెంట్, halogens. The last one is 8th year group elements we called as zero group elements or inert gas elements. 8th year group elements. ఈ p block ఎలా ఉంటాయి? పీరియాడిక్ టేబుల్ లెఫ్ట్ సైడ్ లో s block ఉంటే రైట్ సైడ్ లో we get p block elements. In between we have d block elements. In between we have d block elements. ఈ d block elements ఎలా ఉంటాయమ్మా?
n minus 1 1 to 10 ns 1 or 2 1 or 2. కొన్ని దాంట్లో కాపర్ ఇలాంటి అటామిక్ నెంబర్లో కాపర్ 4s1 3d10 ఉంటుంది. అదే క్రోమియంలో తీసుకుంటే 4s1 3d5 ఉంటుంది. ఆఫ్ ఫిల్ అండ్ ఫుల్ ఫిల్. సో దే టేక్ 1 electron from s orbital. So that's the in that configuration only we have 1 electron in the s orbital. In the remaining we have ns2 n minus 1 d 1 to 10 from this number. There are 10 elements in the 10 groups 3d and they have 3 series 3d and 4d and 5d series. We called as first transition, second transition and third transition elements. So we d block elements వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటమ్మా n-1 d 1 to 10 ns2 1 or 2. So next in the bottom of the periodic table we have p block elements. p block elements అంటే ఏంటన్నా ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. డి బ్లాక్ ఎలిమెంట్స్ ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఈ బ్లాక్ ఎలిమెంట్స్ ఏమంటారు నాన్న ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ వీటి కాన్ఫిగరేషన్ ఏంటంటే n-2 f 1 to 14 n-1 d 1 or 2 ns2. This is the general electronic configuration for f orbit f block elements. So this is the periodic table s block p block d block f block. So ఇప్పుడు మీకు గ్రూప్స్ అంటే అర్థమయ్యే కదా నాన్న. ఇప్పుడు వీటి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎలిమెంట్స్ తీసుకోండి. ఏంటది హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం అండ్ సీజియం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటమ్మా హైడ్రోజన్ 1s1, lithium atomic number 3. So the configuration is 1s2 2s1. So the differentiating electron s orbital లోకి వెళ్ళింది, బట్ ఇక్కడేమో ఫస్ట్ షెల్లోకి వెళ్ళింది, ఇక్కడ సెకండ్ షోకి వెళ్ళింది. సో ఇక్కడ ఎంత ఉంటుంది 3s1, ఇక్కడ 4s1, ఇక్కడ 5s1, ఇక్కడ 6s1. So the differentiating electron enter into the next orbital. సో అప్పుడు ఏమవుతుంది నాన్న న్యూక్లియస్ నుండి ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ యొక్క రేడియస్ అనేది ఒక గ్రూప్ నుండి నెక్స్ట్ ఎలిమెంట్ వెళ్ళిపోయినప్పుడు అంటే పై నుండి కిందకు వస్తున్న ఫ్రమ్ ఫాలింగ్ టాప్ టు బాటమ్ when the differentiating electron enter into the next orbital. So the atomic radius is in 1s like this, 2s, 3s, 4s, 5s. So here when the differentiating electron enter into the next orbital from top to bottom, the atomic size increases. That is nothing but atomic radius also increases. But in the periods we observe in the p block elements, we observe the period. So here boron, carbon, nitrogen, oxygen, fluorine and neon. Atomic number is 5, 6, 7, 8, 9, 10. So here we observed that differentiating electron enter into the same subshell. For example, here 2s2, 2p1, here 2p2, 2p3, 2p4, 2p5, 2p6. So here the differentiating electron enter into the same subshell. So it is nothing but when atomic number increases in the periods, the atomic radius is decreases because the effective nuclear charge is increases. That's why the decreasing in the size of the particular atom. So atomic radius is decreases from left to right. In the periods, top to bottom increases. Okay, when we understand what is the atomic radius,
then only we understand what is ionization enthalpy and ionization entropy. So here enthalpy and ionization energy. So here the gain in energy, electron affinity antam. Affinity ante entamma, addition of electrons, electron affinity and ionization energy. అయనైజేషన్ ఎనర్జీ అని కొన్నిసార్లు ఉంటాడు, లైక్ అయనైజేషన్ ఎంథాల్ఫీ అని అంటాడు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడేమో గెయిన్ ఇన్ ఎంథాల్ఫియా. సమ్టైమ్స్ దే ఆస్క్ ట్రిపికల్ క్వశ్చన్స్ బట్ యూ డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, ఇక్కడ ఏం రాస్తాడు, ఐపీ వాల్యూ అని రాస్తాడు, అయనైజేషన్ పొటెన్షియల్ అని కానీ రాస్తాడు. అయనైజేషన్ ఎనర్జీ అన్నా, అయనైజేషన్ ఎంథాల్ఫీ అన్నా, అయనైజేషన్ పొటెన్షియల్ అన్నా సేమే. ఓకే, సో హియర్ ionization energy, electron affinity means addition of electron, A means addition of electron అని గుర్తుపెట్టుకోండి. సో మీకు చిన్న చిన్న లాజిక్స్ అనేవి గుర్తుంటే యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో హియర్ affinity is addition of electron. సో ఇక్కడ ఎలక్ట్రాన్ ఎడిషన్ చేసేటప్పుడు ఏమవుతుంది నాన్న, ఎనర్జీ అన్నది రిలీజ్ అవుతుంది. సో వెన్ ద మినిమం ఎనర్జీ హియర్ electron affinity. So here electron affinity is nothing but when an electron is added to the gaseous state atom. When electron enter into the gaseous state atom, how much energy is released? So A means addition. Okay, the minimum energy is released when electron added into the gaseous state atom. So that is called as electron affinity. Okay, next one is ionization energy. లేదా ionization potential అంటాం. సో ఇక్కడ ఏంటంటే how much energy is required to remove the valency electron from the gaseous state atom. సో ఇక్కడ ఎనర్జీ ఎంత కావాలి, required. It is called as ionization energy or ionization potential. ఇక్కడ ఏం కావాలమ్మా, ఈ gaseous state atom కి we add one electron to the gaseous state atom. So here energy is released, here energy is required. That is the difference between ionization energy and electron affinity or gain in enthalpy అని అంటాం. ఓకే, are you understand? So here in the period and groups, the ionization energy is decreases from top to bottom. The ionization energy decreases from top to bottom. Why? Because the number of shells is increases. Here the number of shells is increased from top to bottom. The number of shells is increased from top to bottom. So the nuclear attractions in the gaseous state atom is less. So that's why we can easily remove the electron. So we require less energy. So that's why from top to bottom, when atomic size increases, the ionization enthalpy is decreases. But in periods from left to right, here we observe the electron density increase in the same shell. That's why if you remove one electron from the valence state atom, we require more energy. So that's why here the ionization energy is increases. Okay, are you understand, my dear students? It is nothing but ionization potential or ionization energy. The next concept is electron affinity or gain in enthalpy. Here we observe the electron is added, how much energy is required, so how much energy is released when electron is added to the gaseous state atom. For example, you take fluorine and chlorine.
So here both are have NP5 valency. NP5 valency. So if you take one electron, it become NP6. It become NP6. That is nothing but NH2 NP6, NH2 NP5 కాస్త ఏమవుతుంది నాన్న NH2 NP6 అవుతుంది. ఇక్కడ మీకు ఏమైనా గుర్తొచ్చిందా నాన్న? It is called as octet. It satisfies the octet rule. It becomes more stable. So that's why the fluorine is takes one electron, it becomes inert gas configuration. Either chlorine also take one electron, it is also get inert gas configuration of argon. It is atomic number is 17. If you add one more electron, it becomes 18. So both are is competent for the addition of electron. But the trick is here the fluorine has small in size. They have more electron density. If you add one electron, it repel the electron. That's why the chlorine is takes electron when addition of electron. That's why in the periodic table the highest electron affinity element is chlorine. The highest electron affinity element is chlorine. Okay, are you understand my dear students? Normal గా ఏమవ్వాలి ఫ్లోరిన్ అవ్వాలి, కానీ ఇక్కడ ఏమైంది from left to right size is decreases. So if you add the electron, it easily get inert gas configuration. But in case of fluorine, the electron density is more compared with the size. If you add electron, it repel the electron. So that's why in the same group the chlorine is give the advantage అనుకోండి, మీ ఇష్టం ఎలాగైనా అనుకోండి. The chlorine is takes one more electron, it becomes 18 electronic configuration. So it is become the highest electron affinity element in the periodic table. సో ఇక్కడ మీకు ఒక 4 చెప్తాను, అవి మీకు ఎంసెట్ కూడా యూజ్ అవుతాయి. మీకు పీరియాడిక్ టేబుల్లో ఒక బాక్స్ కింద అనుకుంటే, ఓకే, ఇక్కడ మీకు లిథియం ఒక కార్నర్లో ఉంటుంది, ఫ్లోరిన్ ఒక కార్నర్ ఉంటుంది, దాని నెక్స్ట్ క్లోరిన్ ఉంటుంది, ఇక్కడ ఒక సీజియం ఉంటుంది. సో ఈ రకంగా మీరు ఇమాజిన్ చేసుకోండి పీరియాడిక్ టేబుల్లో 4 బాక్స్. సో ఈ సీజియం ఏదైతే ఉందో from top to bottom the size is increases. Here the electron positivity, highest electropositivity element in the periodic table is electropositive element. Electropositive element in the periodic table is cesium. Highest electron negativity element. What is meant by electron negativity means the tendency of electron pair accepts or attract towards itself. That is called as electron negativity. So in this case the Pascal scale give the highest electron negativity value of fluorine F. Fluorine F. The highest electron affinity element is chlorine. Are you understand my dear students? Okay, next we understand the what is ionization energy, what is electron affinity is nothing but gain in enthalpy. You can understand, we go for the concept. Just in this case, in the group and top to bottom the atomic radius is increases. So in the region, చూడండి మీకు ఇక్కడ, so what is the periodic properties? How following properties vary in the groups, in the periods? Atomic radius అడిగాడు, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్ఫియా, ఎలక్ట్రాన్ నెగిటివిటీ, అయనైజేషన్ ఎంథాల్ఫియా. ఈ 4 కాన్సెప్ట్స్లో ఇప్పుడు అవే డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్ ఏంటమ్మా, వెన్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది? ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ బికాస్ ఆఫ్ ద సైజ్, ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ ద నెక్స్ట్ ఆర్బిటల్. ఓకే, in the groups it is increases from top to bottom, in the periods it is decreases. Next, electron gain enthalpy anna, ionization లేదంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అన్న ఒకటి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ, గెయిన్ ఎంథాల్పీ అంటే గెయిన్ మీన్స్ టేకెన్. ఎలా ఏం తీసుకుంటుంది ఇక్కడ? ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. సో ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు ఎనర్జీ ఏమవుతుంది? రిలీజ్ అవుతుంది.
సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అన్న ఏ అంటే ఏం చెప్పాను మీకు, ఎడిషన్. సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ మీన్స్ హౌ మచ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ when an electron added to the gaseous state atom is called as electron gain enthalpy. Next one is electronegativity. ఇప్పుడు చెప్పుకున్నాం కదా my dear students, electronegativity అంటే ఏంటి, the tendency, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, tendency of lone pair of electron. ఫర్ ఎగ్జాంపుల్ HCl తీసుకున్నారనుకోండి, ఈ హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఈ రెండు ఓవర్లాప్ అయ్యి మీకు ఒక బాండ్ ఫామ్ అవుతుంది. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని ఏం చేస్తుంది, ఈ క్లోరిన్ ఆటమ్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఆటమ్ కాదు తన వైపు లాక్కుంటుంది. ఓకే, సో హియర్ ద టెండెన్సీ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అట్రాక్ట్ టువర్డ్స్ టు ద క్లోరిన్. సో హియర్ ద క్లోరిన్ హ్యాస్ highest electronegativity compared with the hydrogen. So the definition is electron negativity means what? The tendency of lone pair of electrons attract towards to itself. It is called as electronegativity. The next one is ionization enthalpy anna ionization potential anna okate konnisal IP values అని అడుగుతాడు, లేదంటే కొన్నిసార్లు IE E1 E2 అని అడుగుతాడు. So it is nothing but the ionization enthalpy is nothing but what? How much energy is required? How much energy is required to remove one electron from the gaseous state atom? So if you need to remove one electron, in the periods we have small in size. So that's why in periods from left to right, when atomic size is decreases, ionization enthalpy is increases. Atomic size or radius is decreases, ionization enthalpy is increases. In periods atomic size or atomic radius AR is increases, ionization potential or ionization enthalpy is decreases. Are you understand my dear students? Okay, so this is the required notes which is related to the topic. You can read and I understand. Okay, the next question is define IE1 and nothing but first ionization energy. The second one is IE2 second ionization energy. ఇప్పుడు చెప్పుకున్నాం కదా మా డియర్ స్టూడెంట్స్, అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, హౌ మచ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ వన్ ఎలక్ట్రాన్ ఇన్ ద గ్యాసియస్ స్టేట్ ఆటమ్. సో ఇక్కడ మీకు రియాక్షన్ కూడా ఇచ్చాడు. సో ఇక్కడ ఎక్స్ అనే ఆటమ్ని గ్యాసియస్ స్టేట్లో ఉంది, మీకు ఎనర్జీని కొంతది ఇచ్చితే ఇదేమైంది, ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది. ఎప్పుడైనా ఒక ఆటమ్ ఎలక్ట్రాన్ లాస్ అయిందంటే మీరు ఏం ఛార్జ్ ఇస్తారు నాన్న, ఎక్స్ ప్లస్. So here for example I take sodium. So sodium is give some energy and remove one electron from the valency state. Here 3s1 neon core, neon means 10, after neon it is 3s1. So you remove one electron, it become Na plus 1 electron. So how much atomic number is here, it lost one electron, it becomes 10, we get neon electronic configuration. Okay, so once it becomes Na plus, it is nothing but inert gas configuration, it becomes more stable. So if we remove another more electron, it is nothing but second ionization energy. What is meant by second ionization energy? If you remove another electron from the గ్యాసియస్ స్టేట్ అయాన్, ఇంతకుముందు యాటమ్ అన్నాం, ఇప్పుడు అయాన్ అంటాం. ఇక్కడ ఏం చేస్తున్నామమ్మా, ద యూని పాజిటివ్ గ్యాసియస్ స్టేట్ అయాన్ నుండి ఇంకొక ఎలక్ట్రాన్ తీసాం, అంటే ఎక్స్ ప్లస్ గివ్స్ రైజ్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 1 మోర్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ ఎటామిక్ సైజ్ ఏం తీసుకున్నా, సోడియం తీసుకున్నాను, Na ప్లస్ అయింది, మళ్ళీ ఈ Na ప్లస్ నుండి ఇంకొక ఎలక్ట్రాన్ తీయడానికి నేను ట్రై చేస్తున్నా, బట్ పాసిబుల్ కాదు. ఎందుకు అంటే ఇట్ ఈజ్ ఏ నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇట్ గెట్ ఆక్టెట్. ఇఫ్ యూ రిమూవ్ వన్ మోర్ ఎలక్ట్రాన్, ఇట్ ఈస్ వెరీ
complicated. It's nothing but it requires more energy. That's why the first ionization energy, the second ionization energy compare chese, the second ionization energy is more compared with the first ionization energy. The second ionization energy is more compared with the first ionization energy because the unipositive ion has containing proton and then electron. Its positive nuclear charge increases, hence the size is decreases. Cation ki anion ki difference ఏంటంటే cation యొక్క ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయింది అంటే సైజ్ అన్నది ఏమవుతుందన్నా డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే సైజ్ డిక్రీజ్ అవుతుందో న్యూక్లియర్ అట్రాక్షన్స్ అన్నవి ఎక్కువ అవుతాయి. అలాంటి టైంలో ఒక ఎలక్ట్రాన్ తీయాలంటే మీకు ఎక్కువ ఎనర్జీ కావాల్సి వస్తుంది. అదొక్కటే మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఆర్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ దీని యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఈ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కంటే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఎందుకు ఎక్కువ ఉంది అన్న చెప్పడానికి ఇక్కడ సమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. ఏంటి అంటే ఫస్ట్ ఇప్పుడు చెప్పుకుందే అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ ఏమవుతుంది ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఛార్జ్ పెరిగింది కాబట్టి. ఇప్పుడు x+1 నుండి +2 అయింది కదా, ఛార్జ్ పెరిగింది అంటే ఏమవుతుంది నాన్న, సైజ్ అన్నది తగ్గింది. when size is decreases the IP value is increases. Okay, nuclear charge when effective nuclear ఇక్కడ ఎంత ఉంది ప్లస్ ఉంది, ఇక్కడ +2 ఉంది. effective nuclear charge is increases the force of attractions. అంటే ఛార్జ్ పెరిగినప్పటికీ ఏమవుతుంది, అట్రాక్షన్స్ అన్నవి పెరుగుతూ ఉంటాయి. అట్రాక్షన్స్ ఆన్ ద valence electrons also increases, so the IP value also increases. The next one is electronic configuration. Atom with complete off field. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదమ్మా, క్రోమియం కాపర్. ఇక జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాము, 4s2 3d4 రాస్తాం. If you take one more electron from this one, the 4s1 3d5. అదే కాపర్లో తీసుకున్నారనుకోండి 4s2 3d9 ఒక ఎలక్ట్రాన్ ఇస్తే ఏమవుతుంది నాన్న 4s1 3d10. ఇక్కడ ఏమైంది, ఇది హాఫ్ ఫిల్ అయింది, ఇది ఫుల్ ఫిల్ అయింది. సో ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆటమ్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్. ఇక్కడ ఎలా ఉందమ్మా, కంప్లీట్లీ ఫిల్డ్. ఇక్కడ ఎలా ఉంది, హాఫ్ ఫిల్డ్. ఈజ్ స్టేబుల్ కంపేర్ విత్ ద రిమైనింగ్. ఇప్పుడు ఏం చెప్పాను, సోడియం అని చెప్పా, ఈ సోడియం గా సేమ్ అయింది, Na+ అయింది. అంటే నియాన్ కోర్ వచ్చిందా లేదా, ఇది నియాన్ 3s1, ఇక్కడ ఏమైంది నియాన్ 3s0. అంటే ఈ నియాన్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమైందమ్మా 2s2 2p6 కంప్లీట్ ఫిల్ అయిందా లేదా. సో కంప్లీట్గా ఫిల్ అయింది కాబట్టి ఇది ఏమైపోతుంది, స్టేబుల్ అవుతుంది. నార్మల్ దానికంటే హాఫ్ ఫిల్ మోర్ ఫిల్ అనేది మోర్ స్టేబుల్. సో దట్స్ వై ద IP వాల్యూ ఈజ్ ఇంక్రీజెస్. సో నెక్స్ట్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఈ స్క్రీనింగ్ ఎఫెక్ట్కి వచ్చేసరికి మీకు ఒక చిన్న లాజిక్ చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు S సైజ్ ఇలా ఉంది, మీకు ఏమైనా కనబడిందా, నా పెన్ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ కనబడిందా, కనబడి PDF. సో ఇక మీకు అబ్జర్వ్ చేసేటప్పుడు ఈ ఎలక్ట్రాన్ అన్నది ఎలా చేస్తుందంటే S ఆర్బిటాల్ ఏమో స్పిరికల్ షేప్లో ఉంటుంది. సో న్యూక్లియస్లో అట్రాక్షన్స్ అన్నవి ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. అదే p ఆర్బిటాల్ డంబిల్, d ఆర్బిటాల్ డబుల్ డంబిల్, f ఆర్బిటాల్ ఏంటి 4-fold యాక్సిస్ అంటాం. ఇట్ ఇస్ అ 3-dimensional ఆర్బిటాల్ పిక్చర్. ఐ కెనాట్ రికగ్నైజ్ ఇన్ ద బోర్డ్. సో హియర్ ద స్క్రీనింగ్ వెక్టర్ ఎలా ఉంటుంది, S ఆర్బిటాల్కి ఎక్కువ ఉంటుంది, తర్వాత కంపేర్ చేసి S కంటే పిక్ తక్కువ ఉంటుంది, తర్వాత D, తర్వాత F. అందుకే మనకి F ఆర్బిటాల్ అనేవి ఇన్నర్ ట్రాన్స్లేషన్ ఎలిమెంట్స్ అంటాం. అందులో మీకు 14 ఎలిమెంట్స్కి ఆల్మోస్ట్ సేమ్ అటామిక్ రేడియస్ ఉండడం వల్ల మీకు పీరియాడిక్ టేబుల్లోనే ఈ లాంథనైడ్కి ఒక స్టార్ పెట్టేసి ఆ 14 ఎలిమెంట్స్ సేమ్ సైజే కింద ఉన్నాయి చూసుకోండి. నెక్స్ట్ యాక్టినైడ్స్, ఈ 14 ఎలిమెంట్స్ కూడా సేమ్ సైజే ఆ కింద ఉన్నాయి చూసుకోండి అని పీరియాడిక్ టేబుల్లో కింద 2 సీరియస్ కింద పెట్టేశాడు.
ఎఫ్ ఆర్బిటల్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇక్కడ కూడా ఏంటంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్, ద ఎలక్ట్రాన్ ప్రెసెంట్ ఇన్ ద ఇన్నర్ ఆర్బిటల్ యాక్ట్ యాజ్ ఎ స్క్రీనింగ్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. అంటే మీరే న్యూక్లియస్ అనుకున్నారు అనుకోండి, నేను ఇది స్క్రీన్, ఇది మీకు ఎలక్ట్రాన్ అనుకుంది ఈ పెన్, ఇది మీకు కనబడుతుందా? కనబడడం లేదు. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఈ న్యూక్లియస్ అట్రాక్షన్స్ నుండి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ని ఈ ఆర్బిటాల్ని స్క్రీన్ చేస్తుంది, అంటే ఒక తెరలా అడ్డుకుంటుంది. సో వెన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఇన్నర్ ఆర్బిటల్ ఇంక్రీజెస్, ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆల్సో ఇంక్రీజెస్. This screening effect reduces the effective nuclear charge, so the IP value is decreases. అదే స్క్రీనింగ్ ఎఫెక్ట్ తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఐపీ వాల్యూ పెరుగుతుంది. నెక్స్ట్ పెనట్రేటింగ్ ఎఫెక్ట్. ఈ పెనట్రేటింగ్ ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు చెప్పుకుంది ఎస్పీడిఎఫ్ సబ్షెల్స్ ఉన్నాయి కదా, ఇవి ఆర్డర్లో ఉన్నాయి. దీని యొక్క పవర్ అంట పెనట్రేటింగ్ పవర్. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ డిక్రీజ్ ఇన్ ద ఆర్డర్, సో ద ఐపీ వాల్యూ ఆల్సో డిక్రీజ్ ఇన్ ద సేమ్ ఆర్డర్. Okay, next write an assigned SP, D and F block elements. First మీకు చెప్పిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అదే, S block elements, P block elements, D block elements, F block elements. సో ఈ పీరియాడిక్ టేబుల్లో ఎన్ని ఉంటాయమ్మా, S, P, D, F ఎలిమెంట్స్ ఉంటాయి, బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఈ S బ్లాక్ అనేవి ఎలా ఉంటాయి, పీరియాడిక్ టేబుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. సో ప్రతి దానికి 5 పాయింట్స్ రాస్తా. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, as differentiating electron. S block means the differentiating electron enter into the S orbital. It is called as S block elements. Next second point em rasaru, they have n untai, configuration ela untundi. They have ns1 to 2. The electronic configuration is ns1 to 2. So third point em rasaru, they have ns1 unte first year ani, ns2 unte second year group elements anta. Fourth point ఏమని రాశారు, the first year elements are called as alkali metals, second year elements are called as alkali earth metals. ఓకే, సో ఈ రకంగా అందులో ఉన్న ఎలిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. ఓకే, నెక్స్ట్ పీ, ఇవి ఎలా ఉంటాయి, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి పీరియాడిక్ టేబుల్కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఏం చెప్పాను, ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇన్ టు ద p orbital. సో అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇట్ ఈస్ ns2np1 to 6, అది సెకండ్ పాయింట్. థర్డ్ వన్ ఏంటి, దే హ్యావ్ డిఫరెంట్ గ్రూప్ ఎలిమెంట్స్. అది ns2np1 తీసుకున్నారనుకోండి బోరాన్ ఫ్యామిలీ, ns2np2 తీసుకుంటే కార్బన్ ఫ్యామిలీ, ns2np3 తీసుకుంటే నైట్రోజన్ ఫ్యామిలీ, ns2np4 తీసుకుంటే చాల్కోజన్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిజన్ ఫ్యామిలీ. మీకు చాల్కోజన్ అనే వర్డ్ గుర్తు రాకపోతే యూ కెన్ రైట్ ఆక్సిజన్ ఫ్యామిలీ. నెక్స్ట్ ns2np5 వి కాల్డ్ యాజ్ హాలోజన్స్ ఆర్ ఫ్లోరిన్ గ్రూప్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ns2np6, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటారు, జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ ఆర్ 8th A గ్రూప్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ బిట్వీన్. ఈ బ్లూ బ్లాక్లెస్ ఎలిమెంట్ ఎటువైపు ఉంటాయమ్మా, పీరియాడిక్ టేబుల్కి రైట్ సైడ్ ఉంటాయి. నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏం చెప్పుకున్నాము, ఫస్ట్ వన్ ని ద డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ బిట్వీన్ ద ఎస్ బ్లాక్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈస్ n-1 1d to 10 and ns1 to 2 or 1 or 2, the differentiating electron. ఇవి ఏముంటుంది, పీ బ్లాక్కి ఎస్ బ్లాక్కి మధ్యలో ఉంటాయి. పీ బ్లాక్లో ఎస్ బ్లాక్ ఏం రాసాం, 1A 2A అని రాసాం కదా, ఇక్కడ ఏంటంటే థర్డ్ బి నుండి స్టార్ట్ అవుతుంది. అందుకే ఇక్కడ గ్రూప్ 10 గ్రూప్స్, ఇట్ ఈస్ 3 to 12, థర్డ్ బి, ఫోర్త్ బి, ఫిఫ్త్ బి అట్లా రాస్తాం, బిఆర్ రాస్తాం. ఓకే, దే ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 series. ఏం చెప్పాను, డి బ్లాక్ ఎలిమెంట్స్ మళ్ళా 3D ట్రాన్సిషన్, 4D అండ్ 5D. దిట్ ఈస్ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్, సెకండ్ ట్రాన్సిషన్ సిరీస్, థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్. దే ప్లేస్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. మీకు పీరియాడిక్ టేబుల్ ఇలా తీసుకుంటే మిడిల్లో ఉంటాయి, పీరియాడిక్ టేబుల్లో మధ్యలో డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి.
Next, F block elements. Whereas F block elements are the differentiating electron enter into the F subshell. It is called as n minus 2f 1 to 14, n minus 1, d 1 to 2 and ns 2. ఓకే, సో ఇక్కడ డి 0 ఆర్ 1 ఉంటుంది, ఇక్కడ కొన్నిసార్లు 0 ఆర్ 1, 0 ఆర్ 1, n minus 1 f 1 to 14, n minus 1 f, n minus 2 f 1 to 14, n minus 1 0 1, ns 2. So they are classified into two series. If 4f series ఒకటి, 5f series ఒకటి. 4f నేమంటాం లాంథనైడ్స్, 5f నేమంటాం యాక్టినైడ్స్ సిరీస్ అంటాం. ఇవి ఎలా ఉంటాయి? పీరియాడిక్ టేబుల్కి సపరేట్గా ఉంటాయి కిందన, ఈ పీరియాడిక్ టేబుల్కి సపరేట్గా ఈ కిందన ఉంటాయి. సో వీటిని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు మై డియర్ స్టూడెంట్స్. ఆర్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్? థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. Pre-prepared well, practice well and think logically. Okay? Follow the app. PIT app. Download the app. You follow the 45 days. మీ 45 days మాతో ట్రావెల్ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది.